వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం మొక్కుబడిగా సర్క్యులర్ రిలీజ్ చేసింది. హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్పై విచారణ జరుగుతుండటంతో నిన్న రాత్రి సీఎస్ జవహర్ రెడ్డి హడావిడిగా సర్క్యులర్ జారీ చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎన్నికలతో ముడిపడ్డ ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని చూడాలన్నారు. ఇక వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగాను ఉండొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం మొక్కుబడిగా సర్క్యులర్ రిలీజ్ చేసింది. హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్పై విచారణ జరుగుతుండటంతో నిన్న రాత్రి సీఎస్ జవహర్ రెడ్డి హడావిడిగా ఈ సర్క్యులర్ జారీ చేశారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఆదేశించారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తొలగించాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఎన్నికలతో ముడిపడ్డ ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకుండా వాళ్లను చూడాలన్నారు. ఇక వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగాను ఉండొద్దని స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినప్పటికీ అధికార పార్టీ నేతలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతలతో కలిసి విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎన్నికల సమయంలో వైసీపీ సర్కారు వాలంటీర్లను విచ్చలవిడిగా ఉపయోగించేస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంలో ప్రజలను మభ్యపెట్టేందుకు, మాయ చేసేందుకు వాలంటీర్లను ఒక ఆయుధంగా ఎంచుకుందని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే చాలా చోట్ల ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వాలంటీర్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల సమయానికి సామాన్య ప్రజానికాన్ని మంచి చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాలంటీర్లకు చాలామందికి గిఫ్ట్ల రూపంలో అంటే సెల్ ఫోన్లు కావచ్చు, లేదా ఇప్పటికే కుక్కర్లు లాంటివి పంపిణీ చేసిన దృశ్యాలను కూడా ఏబిఎన్ కూడా ప్రసారం చేసింది. దీంతోపాటు వాలంటీర్లను మచ్చిక చేసుకుని వారి ద్వారా తమ పరిధిలో ఉన్నటువంటి క్లస్టర్లో ఉన్నటువంటి 50 కుటుంబాల పైన ప్రభావం చూపించి ఆ ఓట్లన్నీ వైసీపీకి పడేలా చూస్తున్నారనే ఆరోపణ అయితే విపక్షం పదే పదే చేస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం వరకు, రాష్ట్రంలో ఉన్నటువంటి సీఈఓ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ ఫిర్యాదులు అందుకున్నప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వివరాలు అందజేశారు. దానిలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో వాలంటీర్లను ఏ పరిధిలో కూడా అంటే కింద నుంచి పై వరకు ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా కూడా ఉపయోగించడానికి వీల్లేదని స్పష్టమైనటువంటి నోట్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వారిని ఎన్నికల ఏజెంట్లుగా కూడా, ఎందుకంటే వారు ఈ సంక్షేమ పథకాల అమల్లో సుమారు తమ పరిధిలో ఉన్నటువంటి 50 కుటుంబాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి వారిని ఎవరిని కూడా ఎన్నికల ఏజెంట్లుగా కూడా నియమించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ తెలుస్తారు, నిత్యం వాళ్ళు ప్రజలతో సన్నిహితంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు వైసీపీకి అనుకూలంగా పనిచేసే అవకాశం ఉంది. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వాలంటీర్లు కనుక ఎన్నికల ప్రక్రియలో ఉంటే కనుక ఉండే అవకాశం ఉండదు. కాబట్టి దీనిపైన ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఆదేశించారు. దాంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిన్న ఉదయం సీఎస్ జవహర్ రెడ్డికి స్పష్టమైన సూచనలు అందజేశారు. దీనిలో భాగంగా నిన్న అర్ధరాత్రి సీఎస్ దీనికి సంబంధించి అన్ని జిల్లా కలెక్టర్లకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. వాలంటీర్లను ఎవరిని కూడా ఎన్నికల ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దు, వాళ్ళను బిఎల్ఓలతో పంపించొద్దు, వాళ్ళని ఎన్నికల ప్రక్రియలో ఉండేటువంటి టీచర్లు కావచ్చు లేదా రెవెన్యూ సిబ్బంది ఎవరితో కూడా మింగిల్ అవనివద్దు అని కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా ఎవరైనా పోలింగ్ ఏజెంట్లుగా కూడా వాలంటీర్లు నియమించుకోవడానికి వీల్లేదు అని కూడా ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఆదేశాలను కనుక అతిక్రమిస్తే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం వారిపై చట్టపరమైనటువంటి చర్యలు స్పష్టంగా తీసుకుంటామని చెప్పారు. ఇదే సమయంలో కలెక్టర్లు కూడా, జిల్లా కలెక్టర్లు ఖచ్చితంగా వీటిని పాటించాలని కూడా పదే పదే చెబుతూ ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. కాబట్టి వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ నుంచి దూరంగా ఉంచాలని చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి వాలంటీర్లు ఇప్పటికే
ఓటర్లతో చాలా మింగిల్ అయిపోయారు. వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించేందుకు, ఎందుకంటే ఒకవేళ గనక వైసీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ప్రచారం చేస్తున్నారు. అటు విపక్ష పార్టీలు మాత్రం పథకాలన్నీ కొనసాగిస్తామని చెబుతున్నప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారం కారణంగా దాని ప్రభావం ఉంటుందని వారు అనేక మార్లు ఎన్నికల సంఘానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు కూడా అంతగా పట్టించుకున్నట్టు కనిపించినప్పటికీ కూడా రేపు ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తరుణంలో ఈ ఆదేశాలు, కీలక ఆదేశాలు ఎన్నికల సంఘం నుంచి రావడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ విషయాన్ని సీఎస్కు తెలియజేశారు. దీంతో సీఎస్ దీనిపైన స్పష్టమైన ఆదేశాలు అన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వడంతో ఇక వాలంటీర్లు ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకునే విషయానికి చెక్ పడినట్టుగానే భావించాలి. ఒకవేళ ఎక్కడైనా పడకపోయినా కానీ ఎవరైనా వాలంటీర్లు కనుక ఎన్నికల ప్రక్రియలో మింగిలై తిరుగుతూ ఉంటే ఇమీడియట్ గా ఆ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘ అధికారులకి లేదా జిల్లా కలెక్టర్లకు ఇమీడియట్ గా తెలియజేస్తే కనుక వారిపై ఖచ్చితమైన చర్యలు ఉంటాయని కూడా ఆ నోట్లో కూడా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ వాలంటీర్లను పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచే ప్రక్రియ అయితే ఈ రోజు నుంచే ప్రారంభమైందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు.